మనిషి చనిపోయిన తర్వాత పునర్జన్మ ఎలా దొరుకుతుందో మీకు తెలుసా? మనిషి చనిపోయాక యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తారు. యమలోకంలో యమధర్మరాజు ఆత్మ యొక్క మంచి చెడులను లెక్కపెట్టి ఆత్మ పూర్వజన్మలో చేసిన పాపాలను పుణ్యాలను ఫలితంగా 4 లోకాల్లోనూ ఏ లోకానికి పంపించాలో అని నిర్ణయిస్తారు. అందులో మొదటిది వైకుంఠం. ఈ వైకుంఠంలో ఎన్నో మంచి పనులు చేసి ఎవ్వరికీ కీడు తలపట్టిన ఆత్మలను మాత్రమే పంపిస్తారు. రెండో లోకం స్వర్గలోకం. ఎవరైతే భూమి మీద న్యాయంగానూ ధర్మంగానూ ఉంటారో వాళ్ళను స్వర్గలోకానికి తీసుకుని వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉంచి మళ్లీ భూమి మీదకి ఆత్మని మరో జన్మ కోసం పంపిస్తారు. మూడవది పితృలోకం. ఈ లోకంలో ఆత్మ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని పితృలోకంలో తన పూర్వీకులతో కలిసి మళ్లీ భూలోకానికి వచ్చి మనిషి రూపంలో జన్మిస్తుంది. చివరి లోకం నరకలోకం. పాపాలు చేసేవాళ్లు మోసాలు చేసే వాళ్లను జంతువులుగా హింసించి బలిచ్చి వారిని నరలోకానికి తీసుకుని వస్తారు. ఈ నరలోకంలోని ఆత్మలు వాళ్ళు చేసిన పాపాలకు శిక్షలను అనుభవించి మళ్లీ భూలోకంలో 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశిగా జన్మించేలా చేస్తారు. అందరూ ఒకసారి కామెంట్స్ లోన ఓం నమః శివాయ అని చెప్పండి.